దారుసాలం పోయి బండి సంజయ్ టికెట్ చెప్పిన దారుసాలం పోయి తెల్లటో పెట్టుకుని పచ్చ జెండాని కాళ్ళు మొక్కి ఎంఐఎం పార్టీ ఆశీర్వాదంతో ఇవాళ కరీంనగర్ లో ఒక వర్గం అంతా ఒక్కటై బండి సంజయ్ ని ఓడగొట్టినటువంటి విషయాన్ని చూసిన తర్వాత హిందూ సమాజం ఏం ఆలోచించుకుంటుందో ఆలోచించుకోండి. మీరు మీకు వదిలేస్తుంది. ఇక ఒక్కసారి ఒకటే ఓడగొట్టారు, రెండోసారి ఒకటే ఓడగొట్టారు, ఇలా మూడోసారి కూడా ఒక్కటే ఓడగొట్టారంటే హిందూ సమాజం యొక్క పరిస్థితి తెలంగాణ ఈ కరీంనగర్ లో ఆలోచించుకోవాలి. కొన్ని వాళ్ళకే వదిలేస్తాం, మీ ఇష్టం. అది కౌంటింగ్ ప్రాసెస్ ఎంత నంబరు 143 and 289. 43 బూత్ 289 బూత్. అసలు ఇవి కౌంట్ అయ్యాలి. నేను పోయి రిటర్న్ గా కంప్లైంట్ ఇచ్చేవారు కూడా కౌంట్ చేయాలి. అవి వాళ్ళ పోస్టల్ బ్యాలెట్ ఎప్పుడు వేయాలి? అయితే స్టార్టింగ్ అని వేయాలి, ఎవడో లాస్ట్ గానే వేయాలి. మధ్యలో ఎట్లా వేస్తారు? ఇవన్నీ చూసిన తర్వాత రికౌంటింగ్ అడిగినా రికౌంటింగ్ లేదు. ఈ గెలిపే కాదు. ఇలా బండి సంజయ్కి గెలుపు ఓటములు కొత్త కాదు. గెలుపు ఓటముల మీద ఆధారపడి బండి సంజయ్ పనిచేయడు. గెలిచినా పనిచేసినా, ఓడిపోయినా పనిచేసినా, చివరకు నా లక్ష్యం ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడమే నా లక్ష్యం. ఇవాళ ఇంత పెద్ద మెజార్టీ సాధించినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారికి, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు. తప్పకుండా రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి ఫైటర్, దాన్ని ఏమనం అనలేదు. ఇలా కేసీఆర్ కు టార్గెట్ నేను రేవంత్ రెడ్డి ఇద్దరమే టార్గెట్. నన్ను ఎట్లా ఇబ్బంది పెట్టిండో తెలుసు, రేవంత్ రెడ్డి గారిని ఎట్లా ఇబ్బంది పెట్టిండో తెలుసు. కానీ రేవంత్ రెడ్డి గారు గ్రౌండ్ నుంచి వచ్చేటువంటి ఫైటర్, అనుమానాలు దానిలో. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇలా విజయం సాధించింది. వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు. ముఖ్యంగా నా కోసం, పార్టీ కోసం కష్టపడి నిద్రాహారాలు మని ధర్మం కోసం పనిచేసినటువంటి నా కరీంనగర్ కార్యకర్తలకు, వాళ్ళ యొక్క సేవలు, వాళ్ళ కష్టపడ్డ తీరు, అసలు తెలంగాణలో నేను పర్యటన పోయినప్పుడు పోయినా కూడా నా కరీంనగర్ కార్యకర్తలు హీరోలన్నా. మహిళా కార్యకర్తలు కూడా అన్ని బంద్ చేసి అన్ని పనులు పక్కబెట్టి బీజేపీ గెలుపు కోసం, నీ గెలుపు కోసం కష్టపడి పనిచేస్తారని చెప్పి తెలంగాణ మొత్తం చెప్తుంటే నాకే సంతోషం అనిపించింది. వాళ్ళు ప్రతి కార్యకర్త నిద్రాహారాలు మాని ఇవాళ భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం కరీంనగర్ లో కష్టపడి పనిచేశారు, ఇష్టపడి పనిచేశారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు లక్షల రూపాయలు ఇస్తాను కూడా ఎవరు పోలే. 200 కోట్లు ఖర్చు పెట్టారు. ఉల్టా నేను ఖర్చు పెట్టాను, నేను పైసలు సంపాదిస్తా అన్నారు, ఖర్చు పెట్టినారు, సవాల్ విసిరు, పారిపోయారు. వాళ్ళకి ఏంది 50 మంది కార్పొరేటర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, ఈ చైర్మన్, ఆ చైర్మన్, మంత్రి, కోట్ల రూపాయలు. మాకెవరు? ధర్మం కోసం పనిచేసే, ధర్మాన్ని కాపాడే ధర్మరక్షకులు. వాళ్ళే మాకు వెంట ఉన్నది.